ఏమో అబ్బా, మనసు అది బాగాలేదు. ఎందుకో ఎప్పుడు నేను ఏదనుకున్నా కానీ అది అవ్వట్లా, వేరే ఏదో అవుతుంది. నేను ఒకటి అనుకున్నాను అనుకో, అది ఎప్పటికో అవుతుంది. నా లైఫే అంతనా మరి, లేకపోతే నా దరిద్రం అట్లుంటుందా, లేకపోతే ఏందో తెలియదు మా. నా లైఫ్లో ఎప్పుడు నేను ఏది కావాలనుకున్నా సరే అది మాత్రం కాదు, ఇంకోటి ఏదైనా అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను వన్. ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఈరోజు వచ్చేసి ఓలా ఊబర్ ర్యాపిడో పోర్టర్ అన్న అని చేసిన. ఇవాళ సోమవారం, ఇవాళ ఏదో పొద్దుగాలనే వెళ్ళిపోవాలనిపించింది. ఎందుకంటే నేను నిద్రపట్టలే నైట్ అంతా. నేను సగం నిద్రనే పోలే, గడికి 1 గంటకోసారి లేస్తున్నా. ఈ అవ్వాయి లేచుడు పనుకున్నాడు టైం కావడం ఎందుకని చెప్పేసి 5:30కి వెళ్ళేసి తయారైపోయినా. అందుకే దబ్బున్నే వచ్చినట్టు ఇవాళ డ్యూటీకి. ఏమో అబ్బా, మనసు అది బాగాలేదు. ఎందుకో ఎప్పుడు నేను ఏదనుకున్నా కానీ అది అవ్వట్లా, వేరే ఏదో అవుతుంది. నేను ఒకటి అనుకున్నాను అనుకో, అది ఎప్పటికో అవుతుంది. నా లైఫే అంతనా మరి, లేకపోతే నా దరిద్రం అట్లుంటుందా, లేకపోతే ఏందో తెలియదు మా. నా లైఫ్లో ఎప్పుడు నేను ఏది కావాలనుకున్నా సరే అది మాత్రం కాదు, ఇంకోటి ఏదైనా అవుతుంది. లాస్ట్ సండే ఒక వీడియో చేసిన. ఆ వీడియోలో ఏం చెప్పినా అంటే, ఈ సండే మంచిగా ఏమన్నా చేద్దామని అనుకున్నా. అప్పటి వరకు మంచిగానే ఉన్నా, కానీ దాని తర్వాత 1 వీక్లో గట్టిగా నా వీడియోలు చూస్తే నేను ఒక 2 రోజులు డ్యూటీకి వచ్చిన. అంతే 2 రోజులు అంతే. ఏమో చెప్తున్నాగా మా, ఎప్పుడు ఏం మంచిగా ఉన్నప్పుడు నేను పలానా అనుకుంటా, అంటే మంచిగా ఉన్నాం కదా ఇప్పుడు, సరే నెక్స్ట్ ఏమైనా చేద్దాం అనుకుంటా. సడన్గా ఏదో ఒకటి అవుతుంది. అప్పటి వరకు మంచిగా ఉన్నా చూడు, దాని తర్వాత మొత్తం ఒకటేసారి మొత్తం అంతా రివర్స్ అయిపోయింది. రోడ్డు పేపరా 3864 రైడ్ పికప్ అయిపోయింది. 11 కిలోమీటర్లు చూపిస్తుంది. నాకు రైడ్ పడేప్పుడు అయితే 9 కిలోమీటర్లు చూపించింది. ఇప్పుడు 11 చూపిస్తుంది. కాబట్టి ఏంటంటే యూటర్న్ చూపిస్తుంది. అందులో మనం ఎట్లయినా యూటర్న్ చేసుకోము, అందుకే లైట్ తీసుకున్నాం. బండి పెట్రోల్ లేదు, బండి బుడుబుడు అంటుంది. కస్టమర్ని ఎక్కించుకున్నాక బుడుబుడు అంటుంది. ఇది చెప్తున్నాం కదా, అంతే. నా దగ్గర పెట్రోల్ పోస్తానికి డబ్బులు లేవు. ప్రజెంట్ నా అకౌంట్లో వచ్చేసి ఎంత 80 రూపీస్ ఉన్నాయి అంతే. ఎప్పుడైతే మంచిగా పోతుంది అని అనుకుంటానో అప్పుడే సడన్గా ఏదో ఒకటి అవుతుంది. అంటే దేవుడు పరీక్షిస్తాడో ఏమో అంటారు కదా, మంచిగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనుకున్నా ఏదో ఒక అడ్డగాలు వస్తుంది. అంటే సపోజ్ అది ఏమో చెప్పలేను మా, కానీ ఏదో ఎన్ని వచ్చినా సరే చేసేది మాత్రం చేస్తామా. ఈసారి మాత్రం ఏంటంటే, నేను ఇది చేస్తా అది చేస్తా అని అయితే నేను చెప్పను, కాకపోతే చేసిన తర్వాతనే చెప్తామా. చూద్దాం, సాయంత్రం వరకు అయితే పెట్రోల్ కొని 1000 రూపాయలు కొట్టడానికి ట్రై చేద్దాం. అంతా దేవుని మీద భారం వేసేస్తున్నా. అయిపోయిందన్న 85 అన్న 85. 20 కిలోమీటర్లు రైట్ మా. వచ్చేసినాయి 85 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే అది 20 కిలోమీటర్స్ పడ్డది కదా, అది యాక్సెప్ట్ చేసిన 175 రూపీస్ చూపించింది. 1.2 ఉందా పికప్. డబ్బున వైపు పికప్ చేసుకుందాం. వర్షం ఎక్కువ వచ్చింది మా. ఎట్లా నా బాధ ఏంటంటే, నేను తడిచినా కానీ నాకు పర్లేదు. నా కెమెరా తడిచినా కానీ, నా ఫోన్ తడిచినా కానీ ఏమో నాకు మొత్తం భయం అవుతుంది. ఏంటంటే ఫోన్ అయితే తడవదు. ఈ వర్షానికి ఫోన్ ఇది ఉంది కదా మనది, ఇది ఉండడం వల్ల ఈ వర్షానికి ఏం కాదు. గట్టిగా వర్షం వస్తుంది చూసినావా, అప్పుడు మాత్రం తడుస్తుంది. ఎందుకంటే అటు నుంచి ఇటు నుంచి పైన ఇలా వాటర్ పడినట్టు అవుతుంది కదా, అప్పుడు మాత్రం ఫోన్ తడుస్తుంది. ఈ వర్షానికి అయితే ఫోన్ అయితే ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీన్ని చూసుకోవాలి, కెమెరాని చూసుకోవాలి. ఒకసారి పోయి కస్టమర్ పికప్ చేసుకున్నాను అనుకో, 20 కిలోమీటర్స్ కదా, కెమెరా తీసి బ్యాగ్లో పెట్టుకుంటా. మీరే నాన్న ఓటీపీ అన్న 9532. ఎక్కడ నాన్న? ఓకే నాన్న. మెడిసిన్ పడదబ్బా. ఇప్పుడు అన్నం దింపేసినందుకు మనకు వచ్చేసి 171 రూపీస్ చూపించింది. కాకపోతే మనకు రైడ్ పడడం 175 ఇచ్చింది కదా. రైడ్ కంప్లీట్ అయిపోయాక 174.8 ఏమో ఇచ్చిండు. అంటే ఆల్మోస్ట్ అంత ఇస్తున్నాడు. ఈ 0 కమిషన్ అని వచ్చినప్పటి నుంచి మనకు ఎంతైతే అమౌంట్ చూపిస్తున్నాడో ఆ అమౌంట్ ఇస్తున్నాడు. ఎంతైతే కొంచెం తక్కువ చేస్తున్నాడు, ₹1 అటు ఇట్లా మన అమౌంట్ అయితే మనకి ఇస్తున్నాడు. ఒక లెక్కన మంచిగానే అనిపిస్తుంది. ఒకవేళ ఇంకా ఇవాళ ఏంటంటే, మొన్న కొన్నే రైడ్ కొట్టిన నేను ఓలాలా, ఇవాళ కూడా కొడతా. పెట్టినాక ఏంటంటే, ఒకవేళ ఇది మంచిదే ఉందనుకో, 0 కమిషన్ బాగానే ఉన్నట్టు. చూద్దాం సాయంత్రం వరకు అయితే ఏ సంగతి అనేది చెప్తా. ఒకవేళ 0 కమిషన్ మంచిగా ఉందా మంచిగా లేదా అనేది కూడా నేను చెప్తా. రైట్, మరి ఇప్పుడు ఎన్ని చేద్దాం అంటే, ఫస్ట్ కోంపల్లికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రైడ్ చూద్దాం ఏది పడుతుందో. ఒకవేళ వర్షం తగ్గితే కెమెరా పెడతా, లేదంటే కెమెరా పెట్టా. సాయంత్రం వరకు ఇట్నే చేస్తా. ప్రజెంట్ వచ్చేసి మనం నేతనగర్ ఉన్నామా. ఏంటంటే కోంపల్లికి పోయినాక కొంపల్లిలో ఒక హైలైట్ రైడ్ పడ్డది. ఏం రైడ్ అంటే, అది ఫస్ట్ టైం పడ్డది అనుకుంటా. నాకు 67 కిలోమీటర్లు 606 రూపాయలు పడ్డది అమౌంట్. ఊబర్లో పడ్డది. వస్తుందో రాదో అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. మ్యాచింగ్ అని వచ్చింది రైడ్.
ఎంబడే ఏం చేసినా కస్టమర్కి కాల్ చేసిన ఏంటంటే మేడం కొంచెం ఇట్లా అంటే మేడమో సారో ఎవరో తెలియదు కొంచెం రైడ్ క్యాన్సిల్ చేయకంటే నేను వస్తున్నా 5 నిమిషాలలో వస్తాను మీ లొకేషన్ నాకు 1.5 కిలోమీటర్ ఉంది అని చెప్పి ఫోన్ చేస్తున్నా రింగ్ అవుతుంది ఎంబడే రైడర్ క్యాన్సిల్ అని వచ్చింది. రైడర్ ఎందుకు క్యాన్సిల్ అయింది ఫోన్ చేస్తానా కస్టమర్కి నాకు ఒక సెకండ్ అర్థం కాలే ఏం చేయాలనో. ఫోన్ కట్ చేసిన సప్పుడేక వేరే రైడ్ కోసం చూస్తున్నా పడ్డది యాక్సెప్ట్ చేసిన 30 సెకండ్స్ కూడా కాలే అబ్బా తెలుసా క్యాన్సిల్ చేసేసుకుర్రు. మరి ఇంత కూడా ఓపిక లేకుండా పోతుంది తెలుసా కస్టమర్లకి. అది క్యాన్సిల్ అయిందా మరి ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిందా నాకు క్లారిటీ అయితే లేదు కానీ అంత తొందరగా క్యాన్సిల్ చేసుకుర్రు. నాకు అదే బాధ అనిపిస్తుంది. 606 రూపాయలు తెలుసా మస్తు అనిపించింది. కాకపోతే అది పోయింది. తర్వాత ఓలాలో సైనిక్పురి పడ్డది 12 కిలోమీటర్లు అది యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు నేత అయినారు ఇప్పుడు నేను దీనికి వచ్చేసి ఎంత 125 రూపీస్ ఇచ్చిండు అమౌంట్. కాకపోతే కస్టమర్ దగ్గర నుంచి 124 రూపీస్ తీసుకున్నాడు. మరి మనకెంత ఇచ్చినో తెలియదు ఎందుకంటే ఎంబడే ఇంకొక రైడ్ పడ్డది ఇది యాక్సెప్ట్ చేసిన. ఇది 3 కిలోమీటర్లు చూపించింది 60 రూపాయలు చూపించింది అందుకే యాక్సెప్ట్ చేసిన. నాకు తెలిసి సర్జీ ఉన్నట్టుంది ఏంటంటే 9 అవుతుంది టైము సర్జీ టైం కదా అట్లా సర్జీ ఉన్నట్టుంది. 3 కిలోమీటర్లే పడ్డది నాకు 3.5 అంతే. ఏదో ఒకటి 60 రూపాయలు ఉందని చెప్పి యాక్సెప్ట్ చేసిన. 8032 ఎక్కడ నాన్న ఓకే నాన్న అంతే 3.5 ఉంది. థ్యాంక్ యూ అన్న. ఎంత అన్న ఓటీపీ 3700 ఎక్కడ నాన్న 127 అన్న. థ్యాంక్ యూ. పేమెంట్ కొట్టిండో లేదా కూడా చూపిస్తలేడు పోతూనే ఉండు అన్న అయిపోయింది బ్రో అనుకుంటా. కనీసం కొట్టేసి చూపించి పేమెంట్ వచ్చిందా రాలేదా ఏది లేదు ఇట్లా చూపించి ఇట్లా పోతూనే ఉన్నాడు. రైడ్ మావా రైడ్ పడ్డది రైడ్ కాదు పార్సల్ హైలైట్ అంటే హైలైట్ పడ్డది 700 రూపాయలు పడ్డది అమౌంట్. ఏది రాణిగంజ్ నుంచి పాషా మైలారం అని చెప్పి పడ్డది. అంటే ఇంతకుముందు మనం ఒకసారి వేయడం చూడు 600 రూపాయలు 680 రూపాయలు అయితే 780 రూపాయలు అడిగినాం కదా నైట్ పూట. మళ్ళీ ఇప్పుడు అదే పడ్డది కాకపోతే సేమ్ లొకేషనా మరి వేరేదా నాకైతే తెలియదు. ఫస్ట్ పడ్డది 680 రూపాయలు యాక్సెప్ట్ చేసిన కానీ రాలేదు సంథింగ్ ఎల్స్ యాక్సెప్ట్ అని చెప్పి వచ్చింది. కాకపోతే మళ్ళీ పడ్డది నాకు మస్తు అనిపించింది. యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నా వస్తుందా రాదా అనుకున్నా వచ్చింది. 700 రూపాయలు ఉంది. అది మీరేనా అన్న పోటరే కదా కస్టమర్కి ఇచ్చేయాలనా ఆ డబ్బులు వాళ్ళే ఇస్తారు కదా ఓకే రైట్ మా మనకు బిల్ వచ్చేసింది. జంప్ వెళ్ళిపోదాం ఇక. పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు నుంచి 42 కిలోమీటర్లు 1 అవర్ 25 మినిట్స్ చూపిస్తుంది. 1:10 వరకు పోతామంట నాకు తెలిసి 1:30 వరకు పోతాం ట్రాఫిక్ ఉంటే. ఒకవేళ ట్రాఫిక్ ఏం లేకపోతే డబ్బులు వెళ్ళిపోతాం. రైట్ మా లొకేషన్కి వచ్చేసిన కస్టమర్ కాల్ చేసిన వస్తున్నా అని చెప్పిండు. గేట్ 2 దగ్గర ఉండమని చెప్పిండు నన్ను. ఆ ట్రాఫిక్ మాత్రం మస్తు ఉండే మామ. పొద్దుగాలేమో వర్షం పడ్డది ఇప్పుడేమో ఉడుకుతుంది మొత్తం. జర్కిన్ వేసుకొని ఉన్నా ఇది ఇచ్చేసిన తర్వాత జర్కిన్ ఇప్పేస్తా. వచ్చారు ఇప్పుతుర్రు అవి. ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఏంటంటే 2 మిషన్లు ఉన్నాయి. డ్రిల్ మిషన్ లెక్క ఉన్నాయి కానీ డ్రిల్ మిషన్లు కాదు బఫింగ్ మిషన్లు అంటే అవి చూడడానికి మాత్రం డ్రిల్ మిషన్ లెక్క ఉన్నాయి అవి. నేను అప్పటి నుంచి అనుకుంటున్నాయి బాక్స్ లోపల ఏమున్నాయి అబ్బా అని. మనకు పేమెంట్ వస్తే మనం వెళ్ళిపోవచ్చు మంచి అంతే మన పని అయిపోయింది. 700 రూపాయలు రావాలి మనకి ఇప్పుడు. పార్సల్ డెలివరీ అయితే అయిపోయింది. ఏంటంటే అన్న వాళ్ళు వచ్చి ఇద్దరు వాళ్ళిద్దరికి ఇచ్చేసిన పేమెంట్ తీసేసిండు. ఎంత 700 వచ్చినాయి మనకు. అంటే ఎన్ని కిలోమీటర్లకి 42 కిలోమీటర్లకి 700 రూపాయలు అమౌంట్ వచ్చింది. ఈ 700 నుంచి 140 రూపాయలు కమిషన్ కట్ చేసుకొని నాకు వచ్చేసి 560 రూపాయలు ఇచ్చిండు. పోటర్ అంకుల్ పని బాగుందబ్బా డబ్బులు మాత్రం మస్తు దుబ్బెత్తాడు. ఇప్పుడు ఈ నుంచి ఎట్లయినా మనకు రైళ్లు పడాయి కాబట్టి పటాన్ చెరువు పోవాలి. పటాన్ చెరువు పోయినాకనే మన రైళ్లు పడతాయి. ఏం చేస్తా అంటే ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఇప్పుడు నాకు వాళ్ళు పాన అయిందో మర్చిపోయారు. ఒక్క నిమిషం ఇక ఈ పాన బాక్స్లోకి వెళ్ళి తీసిర్రు బయట పెట్టిర్రు అట్నే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చేద్దాం. కాకపోతే ఫస్ట్ ఏమనుకున్నా అంటే నేను ఈ నుంచి బయటికి ఎట్టన్నా పోయి నేను చాయ్ షాప్ కనబడితే ఆ చాయ్ దాగి పోదాం అనుకున్నా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పటాన్ చెరువు దాకా వెళ్ళిపోతా. ఎందుకంటే ఇక్కడ రైడ్లు పడాయి. పటాన్ చెరువు పోయినాకే ఏమైనా రైడ్లు పడతాయి. అందుకని చెప్పి ఫస్ట్ పటాన్ చెరువు పోయేసి ఆడేమైనా చాయ్ తాగుతుంది. ఎందుకంటే ఇలా టిఫిన్ ఏం తెచ్చుకోలేదు. ఆకలి అవుతుంది. ఆత్మారాముడు అరుస్తున్నాడు. అందుకే ఫస్ట్ అటు అయితే పోయిద్దాం. పొద్దుగాల నుంచి మనం కొట్టిన పెట్రోల్ అంతా అయిపోయింది. ఏం లేదు ఇప్పుడు అంతా మీటర్ అయితే ఏం చూపిస్తుంది పెట్రోల్ది. మళ్ళీ పెట్రోల్ కొట్టించేసుకోవాలి. ఏందో నాకేం అర్థమవుతలేదు. కాకపోతే లాస్ట్ టైం కూడా సార్ మనం ఇట్లా వచ్చినాం కదా అప్పుడు ఏంటంటే 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని వచ్చినాం అమౌంట్. ఈసారి ఏంటంటే అమౌంట్ ఎంత చూపించిందో అంతే అమౌంట్ తీసుకున్నాం.
లాస్ట్ టైం ఎందుకు ఎక్కువ తీసుకున్నా అంటే వెయిట్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా తీసుకుంటా. వెయిట్ తక్కువ ఉంటే మాత్రం అసలు ఎక్స్ట్రా ఏం రూపాయి కూడా అడగను నేను. వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి లాస్ట్ టైం 100 రూపాయలు ఎక్కువ తీసుకున్నా. ఈసారి ఏం లేదు కాబట్టి నార్మల్గా తీసుకున్నా. రైట్, మరి ఇంటి నుంచి పటాన్ చెరువుకి వెళ్ళిపోదాం. పటాన్ చెరువు పోయినాక నెక్స్ట్ ఏ రైడ్ పడుతుందో చూడాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది? టైం 1:44 అవుతుంది. నేను పోయే వరకు ఈజీగా 2-2:30 అవుతుంది. తర్వాత ఏం రైడ్లు పడతాయో. నా టార్గెట్ అయితే తెలుసు కదా, మన పెట్రోల్ కొని 1000 రూపాయలు కావాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. నా లెక్కలు అయితే 1200 అయింది అమౌంట్ ఇప్పటి వరకు అయితే. ఇంకొక 200-300 కొట్టినా అయిపోతుంది. కాకపోతే సాయంత్రం 5-6 వరకు అయితే కొడదాం. కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది కదా, అందుకే ఇక అన్నకు కాల్ చేసి పాన ఎన్నే మర్చిపోయారని చెప్పేసి మనం వెళ్ళిపోదాం. మనం అయితే ఇన్ని నుంచి పటాన్ చెరువు పోయినాక కూడా ఏ రైడ్ పడుతుందో. రైట్, మనకు ఓలాలో రైడ్ పడ్డది, బైక్ ట్యాక్సీ అని చెప్పి పడ్డది. కాకపోతే 9.5 కిలోమీటర్లో ఎంత ఇచ్చింది మా 10 కిలోమీటర్లు కూడా లేదు అది. కానీ 150 రూపాయలు అమౌంట్ ఇచ్చిండు. అది తెలిసి సర్జు ఉంటుంది, అందుకే రప్పని యాక్సెప్ట్ చేసిన. హైలైట్ ఏంటంటే యాక్సెప్ట్ చేయగానే నెంబడే కాల్ చేసిండు కస్టమర్ కూడా. కాల్ చేసి సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్నా డబ్బున రా అన్నాడు. సరే అని ఫాస్ట్గా వచ్చేసినామా. సరే ఏందో పికప్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇదిగోన్నా, ఓ మై గాడ్, నేను కట్టుకుంటా కానీ ఇది ఎక్స్ట్రా అయిపోతుంది అన్న. నేను కడతా, నాకు తాడుంది, నేను కడతా. బట్ ఏంటంటే ఇది ఎక్స్ట్రా అవుతుంది. ఎంత చూపిస్తుంది అమౌంట్? అది 170 ఇవ్వండి. 170 ఇవ్వండి. ఓకే. ఓటీపీ 5072 ఓకే అన్న. మా ఈ పైప్ ఒకటి చెక్ చేసుకోవాలి మనము. ఒక 2 నిమిషాలు అవుదామా, ఇవి కట్టుకోవాలి మంచిగా, నీట్గా కట్టుకోవాలి. ఏంటంటే మంచిగా కట్టుకోలేదు. నీట్గా కట్టుకున్నాక సరే అప్పుడు బయలుదేరదాం. ఇప్పుడు హైలైట్ చెప్తా చూడు. ఏంటంటే మనము ఓలాలో పార్సల్ తీసుకొని పోతున్నాం కదా, నిమ్మల్ని ఒక సైడ్కి ఆగేసి కట్టుకుంటున్నా. దానికి తాడుకి ఓ సైడ్కి కట్టిన పైపులని కడుతుంటే ర్యాపిడోలో మోగుతుంది. ఏందబ్బా మోగుతుందని చూసే వరకు ఈసీఎల్ చిర్రపల్లి అని ఉంది. మన చేతులు ఆగుతాయి. ఈసీఎల్ చిర్రపల్లి చూస్తే అప్పుడే యాక్సెప్ట్ చేసినాం. ఇప్పుడు డౌట్ ఏంటంటే అప్పుడు అది పార్సల్ చిన్న ఉంటుందా పెద్ద ఉంటుందా, అదే డౌట్. చిన్న ఉంటే ఏం కాదు, పెద్ద ఉంటే తాడు ఒకటే ఉంది, దాన్ని కట్టేసిన. వాళ్ళనే అడుగుదాం తాడు ఒకవేళ పెద్ద ఉంటే. అయిపోయింది మామ మనకి పికప్. రైట్ మా పికప్ అయిపోయింది 2. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం డిఫెన్స్ కాలనీకి వెళ్ళిపోయి ఆ పైపులు ఉన్నాయి కదా సైడ్లకి, ఆ పైపులు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ తీసుకున్నాం వచ్చినది, ఆ బాక్స్ ఇచ్చేయాలి. 172 213 అన్న. చేంజ్లోవా దగ్గర 20 రూపాయలు ఒకటే ఉంది బాబాయ్, 20 ఇవ్వాలా? ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. రైట్ మా ఇవాళ డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం వెళ్ళి ఎంత కొట్టినామో చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఓలాలో వచ్చేసి 922 రూపాయలు కొట్టినా. క్యాల్కులేట్ కొడదాం. 922 ప్లస్ తర్వాత పోర్టర్లో 560 ప్లస్ 560 ప్లస్ ఇంకేం కొట్టినాం ర్యాపిడోలో 173. క్యాల్కులేటర్ ఇది 173 ప్లస్ ఇంకేం కొట్టినాం ఊబర్ ఉంది కదా, ఊబర్లో 131 ప్లస్ 131 అంతేనా? అంతే. ప్లస్ మనకు టిప్పులు వచ్చేసి ఇవాళ 30 రూపాయలు వచ్చినాయి. అంటే ఈడొకటి ఆడొకటి అంతే, దగ్గర 30 రూపాయలు టిప్పులు వచ్చినాయి. ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్ ఒకదానికి 20 రూపాయలు తీసుకున్నాను అంతే. మిగతా దేనికి ఏం తీసుకోలేదు నేను ఇంకా, ఎందుకంటే అన్నీ మంచిగానే ఉన్నాయి. అది ఒక్కటి మాత్రం పైప్ ఎక్స్ట్రా ఉందని చెప్పి తీసుకున్నాను, లేకపోతే అది కూడా తీసుకోపోతుండే. ప్లస్ 20 = ఇలా టోటల్ వచ్చేసి 1836 రూపాయలు కొట్టినా. ఇందులో నుంచి పెట్రోల్ మైనస్ ఎంత, ఎన్ని కిలోమీటర్లు తిరిగినా ఇప్పటికీ 212. ఈ నుంచి మా ఇంటికి ఒక 1/2 కిలోమీటరు, అంటే 213 కిలోమీటర్లు వేసుకో. ఒక 500 పెట్రోల్ తీసేద్దాం. మైనస్ 500 = అంటే 1336 రూపాయలు వచ్చినట్టు మనకి ఇవాళ పెట్రోల్ పోను. పొద్దుగాల ఎప్పుడు ఆన్ చేసినాం మనం? 6:30కి ఆన్ చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:50 అవుతుంది. అంటే 20 నిమిషాలు తీసేస్తే 12 గంటలు మనం పనిచేసింది ఇవాళ. 12 గంటలు మనం పనిచేస్తే మనకు వచ్చిన అమౌంట్ 1336 రూపాయలు. రైట్, మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలో ఒక 4 రైడర్లకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్, గుడ్ నైట్.